మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా హిందూ మతం మీద కానీ దేవాలయాల మీద కానీ ఇవన్నీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఉంటుంది. ఈరోజు చూడండి, అక్కడ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుళ్ళు కూలగొట్టడం జరిగింది విజయవాడ వేదికగా. అలాగే కృష్ణా పుష్కరాల్లో గుళ్ళు కూలగొట్టారు. గోదావరి పుష్కరాల్లో అక్కడ ప్రజలు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి 1000 కాళ్ల మండపం, తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని మీ హయాంలోనే కూల్చేయడం జరిగింది. అలాగే సదావర్తి భూములు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములన్నీ కూడా ఏం జరిగిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆఖరికి రాముడి తల తీసినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు ఇచ్చారనంటే మీరు హిందూ ధర్మం మీద కానీ దేవాలయాల మీద కానీ లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాల మీద మీరు సానుకూలంగా ఏ రకంగా స్పందిస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే 10 రోజులు గడిస్తే ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సనాతనవాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. ఆయన చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే ఇమీడియట్ గా ఈయనపోయి ఆయన శాఖ కాకపోయినా ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన తిరుపతి పోయి క్షమాపణలు చెప్తారు. ఈయన శాఖలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన మాట్లాడారు. అదే లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా ఆయన శాఖ కాకపోయినా అక్కడ దానికి ఆయన క్షమాపణలు అడుగుతారు. ఏంటి ద్వంద్వ విధానాలు? ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ ఏం జరిగినా బురద జల్లేటటువంటి కార్యక్రమం తీసుకున్నారే? ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడతారు? ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడతారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ లో గో సంరక్షణ చేస్తారు? ఎవరు దేవాలయాల్ని కాపాడతారో ఈ చరిత్ర అంతా చూస్తే, రికార్డులన్నీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఈ జ్యోతి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 10 రోజుల తర్వాత నిన్న మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది? కూలగొట్టిన తర్వాత, కూల్చేసిన తర్వాత మేము కట్టిస్తాము, మా డబ్బులతో కట్టిస్తామని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మనోభావాలు దెబ్బతినవా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? ఆధ్యాత్మిక కేంద్రాల మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉంటే ఇది సమంజసమా అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ క్షుద్ర పూజలు? కనకదుర్గ దేవస్థానంలో క్షుద్ర పూజలు మీ హయాంలోనే పుష్కరాల్లో మరణాలు, మీ హయాంలోనే తిరుపతిలో మరణాలు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం. అలాగే హిందూ ధర్మం మిమ్మల్ని ఎందుకు క్షమించాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతా ఉంది. క్షమాపణతో సరిపెట్టుకుంటే సరిపోతుందా?